అందరికీ నమస్కారం అండి. ధనస్సు రాశి వారు మే 24, 25, 26, 27 తేదీలు మీ జీవితంలో సాధారణమైన రోజులు కావు. ఈ 4 రోజులు మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను, మీ చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాన్ని మీ ముందుకు తీసుకొచ్చే రోజులుగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు ఎవరి కోసం ఎంత త్యాగం చేశారో, ఎవరు నిజంగా మీ వారో, ఎవరు అవసరం కోసం దగ్గరయ్యారో అనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ మనస్సు చాలా సున్నితంగా మారుతుంది. బయటకు మీరు ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో పోరాడుతూ ఉంటారు. నేను చేస్తున్నది సరైనదేనా? ఇంకా ఎంతకాలం ఇలా కష్టపడాలి అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇదే సమయంలో గ్రహస్థితులు మీకు ఒక గొప్ప నిజాన్ని నేర్పించబోతున్నాయి. ప్రతి కష్టం శాశ్వతం కాదు. ప్రతి ఆలస్యం వెనక ఒక కారణం ఉంటుంది. ఈ 4 రోజుల్లో గురుగ్రహ ప్రభావం మీ రాశిపై మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మరోవైపు మనసులో తెలియని భయం కూడా పెరుగుతుంది. శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వచ్చినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఆశించిన వ్యక్తుల నుండి సహాయం రాకపోవడం మీలో నిరాశను పెంచుతుంది. అయినా కూడా ఈ సమయంలో మీరు పూర్తిగా విరిగిపోరు. ఎందుకంటే ధనస్సు రాశి వారి స్వభావమే అలాంటిది. ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు పోరాడే తత్వం మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ 4 రోజులు మాత్రం మీ సహనానికి పరీక్షలా మారే సూచనలు బలంగా ఉన్నాయి. మే 24వ తేదీన ఉదయం నుంచే కొన్ని ఆలోచనలు మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఒక విషయం లేదా డబ్బుకు సంబంధించిన ఒక సమస్య మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. కొంతమంది ధనస్సు రాశి వారు అప్పుల ఒత్తిడిని కూడా ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. అవసరం లేని ఖర్చులు ఒక్కసారిగా పెరిగి చేతిలో ఉన్న డబ్బు తగ్గిపోతుంది. మీరు ప్లాన్ చేసిన విధంగా పరిస్థితులు సాగకపోవడం వల్ల చిరాకు పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీస్లో ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం బాధ కలిగిస్తుంది. సహ ఉద్యోగుల మాటలు కూడా కొన్నిసార్లు మీ మనసును గాయపరచవచ్చు. అయితే వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు వచ్చిన వెంటనే పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఈరోజు ఎవరి మాట నమ్మి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిది. ప్రేమ విషయాల్లో కూడా ఈరోజు కొంత దూరం కనిపిస్తుంది. మీరు ఎంత ప్రేమతో మాట్లాడినా ఎదుటివారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవకు దారి తీయవచ్చు. వివాహితులు మాటల్లో జాగ్రత్త ఉండాలి. మీ కోపం మీ సంబంధాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పరంగా చూస్తే నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. మే 25వ తేదీన పరిస్థితులు కొంచెం మారినట్లు అనిపించినా పూర్తిగా అనుకూలంగా మారవు. ఈరోజు మీలో ఒక విచిత్రమైన ఆత్మ పరిశీలన మొదలవుతుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను గుర్తు చేసుకొని బాధపడే అవకాశం ఉంది. అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు అనే భావన మిమ్మల్ని వెంటాడుతుంది. కానీ ఇదే సమయంలో మీలో కొత్త ధైర్యం కూడా పుడుతుంది. ఇకపై ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని మీరు నిర్ణయించుకుంటారు. ఆర్థికంగా ఈరోజు కొంత ఉపశమనం లభించిన వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చవుతుంది. ఇంట్లో ఏదైనా అవసర పిల్లల ఖర్చులు లేదా వైద్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన బాధ్యత వచ్చే అవకాశం ఉంది. మొదట మీరు భయపడినా తర్వాత అదే మీకు మంచి పేరు తీసుకురాగలదు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎవరి మాటకైనా వెంటనే ప్రభావితం కాకండి. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. కొంతమంది ధనస్సు రాశి వారికి పాత స్నేహితుల నుండి సమాచారం రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కానీ ప్రతి ఒక్కరిని తిరిగి నమ్మే ముందు జాగ్రత్త అవసరం. మే 26వ తేదీ మీకు మానసికంగా చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు చంద్రగ్రహ ప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి. మీరు బయటకు నవ్వుతూ లోపల మాత్రం
ఒంటరితనాన్ని ఎక్కువగా అనిపిస్తుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటారు. కానీ మీ బాధను అందరూ అర్థం చేసుకోలేరు. ఈరోజు కొంతమంది ధనస్సు రాశి వారు అనుకోకుండా ఒక నిజాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అది కుటుంబానికి సంబంధించిందైనా, ప్రేమకు సంబంధించిందైనా లేదా డబ్బుకు సంబంధించిందైనా కావచ్చు. మొదట అది మీకు షాకింగ్ ఇస్తుంది. తర్వాత అదే నిజం మీకు మంచిదవుతుంది. ఆర్థికంగా ఈరోజు చాలా జాగ్రత్త అవసరం. మోసపోయే అవకాశం కనిపిస్తున్నాయి. ఆన్లైన్ లావాదేవీలు, కొత్త పెట్టుబడులు, కొత్త భాగస్వాములు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా గ్యారంటీ ఇవ్వడం లేదా మీ పేరుతో డబ్బు తీసుకునే అవకాశం ఇవ్వడం మంచిది కాదు. ఆరోగ్యం పరంగా కాళ్ల నొప్పులు, అలసట, బీపీ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సరైన ఆహారం తీసుకోకపోతే బలహీనత పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మే 27వ తేదీకి వచ్చేసరికి పరిస్థితులు కొంత స్పష్టంగా మారుతాయి. గత 3 రోజులుగా మిమ్మల్ని కలవరపెట్టిన విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎవరి కోసం ఎంత కష్టపడ్డారో, ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అర్థం చేసుకుంటారు. ఈరోజు మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయి. దేవుడిపై నమ్మకం మరింత బలపడుతుంది. కొంతమంది ధనస్సు రాశి వారు ఆలయ దర్శనం చెయ్యాలని భావించవచ్చు. కుటుంబంలో కూడా కొంత శాంతి తిరిగి కనిపిస్తుంది. అయితే ఇంకా ఆర్థిక ఒత్తిడి పూర్తిగా తగ్గదు. మీరు సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి కొనసాగుతుంది. అయినా కూడా ఈరోజు ఒక చిన్న శుభవార్త లేదా ఒక ఆశా కిరణం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశి వారి మనస్తత్వం చాలా మార్పులకు లోనవుతుంది. సాధారణంగా మీరు స్వేచ్ఛను ఇష్టపడేవారు. ఎవ్వరి కంట్రోల్లో ఉండటం మీకు నచ్చదు. కానీ ఈ సమయంలో పరిస్థితులు మిమ్మల్ని బలవంతంగా కొన్ని బాధ్యతల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత ధైర్యంగా కనిపించిన ప్రేమ విషయంలో మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. ఎవరినైనా నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారి కోసం ఏమైనా చేయటానికి మీరు సిద్ధంగా ఉంటారు. కానీ అదే ప్రేమలో నిరాశ ఎదురైతే చాలా లోపలికి వెళ్ళిపోతారు. ఈ 4 రోజులు అలాంటి భావోద్వేగాలను మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితుల ప్రకారం ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి సమస్యను మీ మీద వేసుకోవద్దు. అందరికీ సహాయం చేయాలని ప్రయత్నిస్తూ మీ శాంతిని కోల్పోకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో జాలి చూపిస్తే తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ 4 రోజులు మాటల్లో చాలా జాగ్రత్త అవసరం. కోపంలో మాట్లాడిన మాటలు సంబంధాలను దెబ్బతీయవు. అయితే ధనస్సు రాశి వారికి ఈ కాలం పూర్తిగా చెడ్డది కాదు. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక పాఠంలా మారబోతున్నాయి. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మానసికంగా మరింత బలపడతారు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కావని గ్రహిస్తారు. కొంచెం సహనం, కొంచెం జాగ్రత్త, కొంచెం ఆధ్యాత్మిక ధైర్యం ఉంటే ఈ కష్టాలన్నీ మీరు విజయంగా మార్చగలుగుతారు. ముఖ్యంగా గురువారం రోజు పసుపు రంగు వస్త్రం ధరించడం, గోవులకు ఆహారం పెట్టడం, దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా ప్రార్థన చేయటం మీకు మానసిక శాంతిని ఇవ్వగలదు. ఈ 4 రోజులు ఎంత పరీక్షించినా చివరికి మీలోని అసలైన బలాన్ని బయటకు తీసుకువచ్చే రోజులుగా నిలుస్తాయి. ధనస్సు రాశి వారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీ కామెంట్ మాకు ఎంతో విలువైనది. సర్వే జన సుఖినో భవంతు.